శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం, యేసే ఆశ్రయం, ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం. ఒక జాతికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తికి కాదు, యేసు ఆశ్రయపురం ఎల్బీ నగర్ నుండి నాగార్జున సాగర్ హైవే నియర్ బిఎన్ రెడ్డి నగర్, గుర్రంగూడ మెయిన్ రోడ్ వద్ద ఎంతో మంది ఈ స్థలమునకు వచ్చి ఆశీర్వదించబడుచున్నారు. ముని ఆత్మ ద్వారా జరుగు శక్తివంతమైన కార్యక్రమాలు కనులారా చూసి అనుభవించి ఆనందించగలరు. ప్రతి శనివారం యేసు ఆశ్రయపురం నందు జరుగు స్వస్థత విడుదల ప్రార్థనకు అందరూ ఆహ్వానితులే. సమయము ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ నియర్ బిఎన్ రెడ్డి, హైదరాబాద్. చాలా మంది ఏ ఊరమ్మా అసలు మీది? ఏ ఊరు? గోవిందపురం అండి, మోత్కూరు దగ్గర. మోత్కూరు దగ్గర గోవిందపురం, అడ్డగూడూరు మండలం, గోవిందపురం. ఈ బిడ్డకు కూడా చేతబడులు అయితే వచ్చారు ఇక్కడ. అయితే ఆమె చెప్పారు మా పాప కూడా ఒంట్లో ఇలా ఎక్కడెక్కడ గడ్డలు అని చెప్పారు. మొత్తం మీద బాడీ అంతా అక్కడక్కడ వచ్చేసి ఇంతలా అయ్యి నరాలన్నీ గుంజుకొచ్చి చేయి కూడా ఇట్లా లేవలకే పోతుండేది గడ్డ నుంచి. ఇక్కడ తక్కువ, ఇక్కడ చితికి బ్లడ్ వచ్చి నీరు వచ్చేసరికి మళ్ళీ ఇంకో చోట స్టార్ట్ అవుతుంటది. అట్లా తట్టుకోలేకపోయేది పాప. ఇంకా అట్లా హాస్పిటల్ చేస్తే తగ్గింది. మళ్ళా 3 years తర్వాత యథావిధిగా స్టార్ట్ అయినాయి మళ్ళీ. అయ్యేసరికి ఇక మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర వచ్చిన తర్వాత పూర్తిగా నయం అయిపోయింది. గట్టిగా ఎన్ని సంఖలోని ఎక్కడో చేతి మీద సంఖలో శరీరం అంతా ఉన్నాయి మా గడ్డలో. అక్కడక్కడ తగ్గినంటేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తగ్గినంటే ఎక్కడ పడితే అక్కడే బాడీలో. ఇప్పుడు దాదాపు ఇక్కడ ప్రార్థన చేసి ఎంతకాలం అయిందమ్మా? 1-2 months అవుతుంది. 1 month 2 months. ఇక్కడ వెంటనే తగ్గినాయి, లేట్ గా తగ్గినాయి? వెంటనే తగ్గిపోయినాయి. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. తిరుపతి నుంచి వచ్చాము ఇక్కడికి, మా ఫ్యామిలీ అంతా. ఇక్కడ 2 రోజులుగా మేము ఏండే ఉన్నాము. నిన్న దినాన్ని వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడుతూ ఉన్నాము. కాలు నరాలు బలహీనత, నరాలు గుంజడము ఇవంతా ఉండింది. ఆ తర్వాత నాకు దేవుడు ప్రార్థన చేయగా నాకు స్వస్థత దయచేసాడు. ఇప్పుడు రాత్రి నుంచి నాకు బాగా ఉంది. ఇప్పుడు బాగా నొప్పి లేకుండా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడు నాకు బాగా మేలు చేశాడు. మేము తిరుపతి నుంచి వచ్చాము. మేము ఎన్నోసార్లు దైవ సేవకుల్ని యూట్యూబ్లో చూసాము. ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటే చాలామందికి అద్భుతాలు చేయంగా దైవ సేవకులు చూసాము. దాన్ని చూసి మాకు ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని ఒక ఆశ అనేది ఉనింది. దేవుడు నిన్నటి దినాన ఆ ఆశ మాకు తీర్చాడు. కానీ నేను ఎన్నుముక అరిగిపోయిందనేసి చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టాను. కానీ చాలా వరకు బాధపడతానని నిన్నటి దినాన పాస్టర్ గారు ప్రార్థన చేయంగా నొప్పి తీసివేసినాడు. దేవుడు చాలా వరకు మమ్మల్ని స్వస్థపరిచాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడికి మా అమ్మ మా నాన్న ఇద్దరు, వాళ్ళకి హెల్త్ బాగలేదు. దగ్గర చాలా వరకు ఖర్చు పెట్టేశారు. మేము తిరుపతి నుంచి వచ్చాము. హాస్పిటల్కి కూడా చాలా వరకు పెట్టేశారు. కానీ యూట్యూబ్లో టీవీ ఛానల్స్ ద్వారా చూశారు. కానీ ఇక్కడికి రావాలని దేవుడి సంకల్పంతో నిన్నటి దినాన్ని ఇక్కడికి వచ్చినాక మా అమ్మకిను మా నాన్నకి ఇప్పుడు బాగుంది. ఇంకా దేవుని దీంట్లో ముందుకు వెళ్ళాలని దేవుని ప్రాధాయపడుతున్నాం. కీర్తనలో మనం కీర్తన 51లో మనం చూస్తాం. ఆయన ఒక రక్షణ అనుభవాన్ని గురించి మనం చూస్తాం. కీర్తన 51 కీర్తనలో ఒక రక్షణ అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాము. ఆయన దావీదు ఇక్కడ చేస్తున్న ప్రార్థన గమనించండి. 51లో చదవండి, ఇక్కడ గట్టిగా చదవండి. 51. దేవా దేవా కృపచొప్పున నన్ను
కరుణింపుము. నీ కృప చొప్పున నన్ను కరుణించు. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమాలు తుడిచివేయి. నా దోషము పోవునట్లు నన్ను నా దోషము పోవునట్లు బాగుగా కడుగుము. నన్ను బాగా కడుగు. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. ఎలా కడగమన్నాడు? చదువమ్మా. ఆమేన్. ఇంకా చదువు. నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా పాపములు ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు నీకు కేవలం నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. చూడండి, దేవునితో చెప్తున్నాడు ఈయన. నీకు కేవలం నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను. మనం మనుషుల గురించి మాట్లాడతాం, మనుషుల గురించి. మనుషులు కాదు, దేవునికి విరోధంగా దేవునికి నీకు కేవలం నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను. ప్రియులారా గమనించు, నీకు విరోధంగా పాపం. మనం ఏ పాపం చేసినా దేవుడికి విరోధంగా, భార్యకి కాదు, భర్త కాదు, పిల్లలకు కాదు, ఇంకా ఎవరికైనా కాదు. అర్థమైందా? మనం ఏదైనా పాపం చేస్తే ఎవరికి? కేవలం దేవునికి విరుద్ధంగా మనం పాపం చేస్తామని గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రియులారా గమనించండి. ఈ రక్షణ అనుభవం అనేటువంటిది చాలా గ్రేట్ అండ్ చాలా గొప్పదే. తెలుసా? అసలు యేసు ప్రభుని గురించి తెలుసుకునేటప్పుడు ఏదో ఒక మేలు జరుగుతుందని తెలుసుకుంటాం. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఆయన మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడని తెలుసుకుంటాం. ఇంకా లోపలికి వెళ్ళేసరికి మన కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు అని తెలుసుకుంటాం. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి మన కోసం ఆయన మోక్షం అంటే పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని తెలుసుకుంటాం. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఆయన త్వరగా మన కోసం ఆయన దగ్గర ఉండటానికి తీసుకెళ్ళిపోవటానికి త్వరలో రాబోతున్నాడు. యేసు రాజుగా రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు రాజుగా రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు రాజుగా రాబోతున్నాడు. అందుకే నేను అంటాడు, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశానని చెప్తూ ఇక్కడ అంటాడు. ఈయన ఏమని అంటున్నాడంటే, ఈనాడు ఇక్కడ 7వ వచనంలో, నేను అపవిత్రుడగునట్లు నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో నా పాపములు పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, హిమము ఎంత తెల్లగా ఉంటే నన్ను అంత తెల్లగా కడిగేసేయి, శుద్ధి చేసేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎప్పుడంటే ప్రార్థన చేస్తున్నప్పుడే ఈ పశ్చాత్తాపం, నేను పాపం చేస్తానని, నేను తప్పు చేస్తానని, నేను దేవునికి విరోధంగా ఉన్నానని నీకు అర్థం ఎప్పుడైతుందంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడే. తెలుసా? ఒకవేళ నీలో ప్రార్థన జీవితం లేకపోతే పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటావు. నీలో ప్రార్థన జీవితం లేకపోతే నేను బాగా బంగారం కొనుక్కోవాలి. ఆడవాళ్ళైతే చెవులకి, మెడలో, తర్వాత నెత్తి మీద ఇట్లాగా నడడానికి కాళ్ళకి కట్టుకుని టిక్కు 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 నడవాలనుకుంటాం. అదే నువ్వు మోకాళ్ళ అనుభవంలోకి వచ్చినప్పుడు, నిన్ను దేవుడు ఏ విధంగా రక్షించాడో నీకు అర్థమైనప్పుడు, నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి అయినా ఇన్ని శ్రమలో అర్థమైనప్పుడు, ఈ ఇల్లుల గురించి, బంగారాల గురించి, కార్ల గురించి, ఈ భోగముల గురించి ఆలోచించేయవు. నిడారంభముగా ఉండిపోగలుగుతావు. ఆత్మతో నింపబడతావు. పరిశుద్ధాత్మ శక్తి నీలో పాపాలు, తప్పులు, నువ్వు చేస్తున్న మంచి చెడు నీకు అర్థం అవ్వాలంటే, అది ఒక స్కేల్ లాగా అర్థం అవ్వాలంటే నీకు మోకాళ్ళ అనుభవం ఉండాలి. మోకాళ్ళ అనుభవం లేకుండా ఏమీ జరగదు. తెలుసా? మోకాళ్ళ అనుభవం వచ్చినప్పుడే. చూడండి, పేతురుతో చెప్పాడు, నీ ధోని కొంచెం లోతుకి నడిపించన్నాక లోతుకి నడిపించాడు. ఆయన ముందు నడిపించను అన్నాడు. ఎందుకంటే రాత్రంతా మేము ప్రయాసపడ్డాము. అయినా నీ మాట చొప్పున వల వేస్తామని కొంచెం లోతుకి వెళ్ళినప్పుడు వాళ్ళు వల వేసినప్పుడు చేపలు పట్టారు. చాలా విస్తారమైన చేపలు పట్టారు. అప్పటికి వాళ్ళు ఎంత విస్తారమైన చేపలు ఎప్పుడు పట్టలేదంట, అలా పట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేశాడు? దోణి నుంచి కింద దిగి మోకాళ్ళ మీద ఉండి, దేవా నేను పాపిని మోకాళ్ళ మీదకి వచ్చేసి, నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడంతే. అప్పుడు ప్రభు అంటాడు, నిన్ను నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తా, భయపడకు.
నిన్ను మనుషులు బట్టి జాలరుగా చేస్తాను, నువ్వు భయపడకో. నిన్ను మనుషులు బట్టి జాలరు వెంబడించో అన్నాడంతే. వాళ్ళని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారు. ఆమేన్, హల్లెలూయా. అది రాత్రంతా శ్రమపడ్డాం కానీ ఏమీ ప్రయోజనం లేదన్న వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పిన మార్గంలో వల వేశారు, విజయాన్ని పొందుకున్నారు. ఈరోజు సోదరుడా, నువ్వు పాపవన్నీ తెలిసినప్పటికీ, నీకు అపజయాలు కలుగుతున్నప్పటికీ నువ్వు ప్రయాసపడుతున్నావు, అపజయములు నీకు వస్తున్నాయి, కానీ నీకు జయము ఎప్పుడు వస్తుందంటే నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు సాతాను కూడా జయించేస్తావు. నువ్వు అంతే, సాతాను కూడా జయించేస్తావు. ఆ సాతాను నన్ను పట్టుకుని వదిలిపెడతలేదు అంటారు కొంతమంది. సాతాను వదిలిపెడతలేదు. నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు సాతాను ఆటోమేటిక్గా కాలిపోతుంది, సిగ్గుపడిపోద్ది, నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అంతే, ఇక అది ఏమీ లేదు. చాలా మంది దురాత్మలతో, చాతబడులతో బాధలు పడుతున్నారు. వాళ్ళు విజయం చూడలేకపోతున్నారు. ఈరోజు నువ్వు మోకరించినప్పుడు సాతాను ఓడిపోతున్నాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక అనుభవంలోనికి నేను మిమ్మల్ని నడిపించాలనుకున్నాను, ఇంకొక అనుభవంలోకి. అది ఏంటంటే చూడండి ప్రియులారా, గమనించండి. 47 అదే 4వ వచనంలో చదువుకుందాం, ఇంకా కింద వచనంలో చదువుకుందాం. చూడండి, ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి సరే అండి, మొలలోతు అనుభవంలోనికి వెళ్ళదు. మీకు చూడండి, ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళు గుండా నన్ను నడిపంగా నీళ్లు మొలలోతుండేను. మొలలోతు నీళ్ళంట మొలలోతుకు వచ్చేసినాయి అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నీళ్ళలో ఎప్పుడైనా దిగిన వాళ్ళు చూడండి, ఈ కాళ్ళు కాడికి వచ్చిన నీళ్ళు అంటే ఎట్లా ఈడ్చుకుంటే వెళ్తాం, నడుచుకుంటే వెళ్ళొచ్చు. మోకాళ్ళలోతో నీళ్ళు వచ్చినాక మోకాళ్ళతోటి నెట్టుకుంటూ వెళ్తాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తాము, నీళ్ళు ఎటు వెళితే అటు వెళ్ళిపోతాం. మన ఇష్టానుసారంగా కుదరదు, అర్థమైందా? పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. మోకాళ్ళ దగ్గర వచ్చినప్పుడు కూడా ఏం చేస్తామంటే ఆ నీళ్ళని నెట్టుకుంటూ వెళ్తాం. పొరపాటున అది బొడ్డు దాటింది అనుకోండి నీళ్ళు, ఇక ఆ నీళ్ళు ఎటు అంటే బరువుగా తీసుకుని వెళ్ళిపోతుంది. అది ఎటు వెళితే అటు వెళ్ళిపోతాం, దానిని కంట్రోల్ చేసుకోలేము. అంటే మన ఇష్టం కాదు, దాని ఇష్టమే. అది ఎటు ప్రవహిస్తుందో అటు స్పీడ్గా ఎంత స్పీడ్ వస్తే అంత స్పీడ్లో కొట్టుకుపోతాం. ఇక కొంతమందికి బలం లేని వాళ్ళు కొట్టుకుపోతారు. ఈత వచ్చినోడు కూడా దానిని ఆ స్పీడ్ తట్టుకోలేడు. ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ స్పీడ్ తట్టుకోలేడు, అలా కొట్టుకుపోతారు. ఏదైనా సరే వెళ్ళిపోతానే ఉంటుంది, వెళ్ళిపోతారు. ప్రియులారా, గమనించండి. ఇప్పుడు దేవుల్లో ఉన్నటువంటి నీవు, అయ్యా ఇంతకుముందు నీ ఇష్టానుసారమైన మార్గంలో నడిచావు, ఇప్పుడు నీ ఇష్టానుసారంగా మార్గంలో నడవటానికి లేదు. కొంచెం స్పీడ్గా కొట్టండి బ్రదర్, అది దబ్బ కొట్టండి. సౌండ్ కాదు, అదే సౌండ్లో స్పీడ్ కొట్టండి, కస అని కొట్టాలా గట్టిగా. చూడండి, మైండ్ ఇక్కడ పెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు అంతకుముందు శీలమండలంలో అనుభవం వేరు, మోకాళ్ళ అనుభవం వేరు. ఇప్పుడు ఏంటి, మొలలోత అనుభవంలో ఆ నీళ్లు నిన్ను ఎటు తిప్పితే అటు తిరిగిపోతావు. గిర్ర అక్కడ చూడుకుని గిర్ర తిరిగిపోతావు, పప్పు రుబ్బునట్టుగా. స్పీడ్గా ప్రవాహం వెళ్ళిపోతే స్పీడ్గా వెళ్ళిపోతావు. అర్థమైందా? అది ఎలా చెప్తే అలా చేయాలా. అంతకుముందేమో నిష్టానుసారంగా నడిచావు. ఇప్పుడు ఈ అనుభవం ఎలాంటిదో తెలుసా? దేవునిలో నువ్వు ఉన్నావు. దేవుని ఆత్మ ఏ విధంగా నడిపితే ఆ విధంగా నడవాలి తెలుసా? నికోదేము ముసలివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అంటాడు, బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు నీకు తోడుగా ఉంటేనే తప్ప ఎవరు కూడా నువ్వు చేస్తున్న కార్యాలు చేయలేరు. ప్రైజ్ ది లార్డ్, చప్పట్లు కొట్టాను గట్టిగా. నువ్వు చేస్తున్న కార్యాలు ఎవరైనా చేయాలంటే చేయలేరు, అంత దమ్ము లేదు ఎవరికి కూడా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా దేవుడే. ఇదంతా నువ్వు కాదు, దేవుడే నీ దగ్గరుండి జరిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే దగ్గరుండి నడిపిస్తున్నాడు. దేవుడే ఈ కార్యాలు నీ ద్వారా చేయిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యేసయ్య అంటాడు,
యేసు అంటాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ నా తండ్రి రాజ్యంలోనికి రాలేడు. చప్పలు కొట్టను గట్టిగా. ఆమె ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంట. ఇంకా జన్మింది అప్పటికే 70 సంవత్సరాలు. అప్పటికే 70 సంవత్సరాలు. ఇదేంటి మళ్ళీ నేను తిరిగి జన్మించడం ఏంటి అంటే, మళ్ళీ నేను వెళ్ళి మా అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలా అన్నట్టుగా అలా ఆలోచిస్తున్నాడు, అలా ఆలోచన చేస్తున్నాడు. మా అమ్మ దగ్గరలో మళ్ళీ కడుపులో వెళ్ళి నేను రావాలా అని ఆలోచిస్తున్నాడు. అందుకని గాలి తనకి ఇచ్చినట్టు ఇచ్చుతుంది. ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అంతేనంట. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆత్మ మూలంగా జన్మించిన వాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇష్టం అంటకు లేదు ఇక్కడ. చెప్పండి, ఉందా? ఉందా? చెప్పండి. నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నువ్వు ఓడరా అంటకు లేదు ఇక్కడ. ఆమేన్, ఆమేన్. మనలోతు అనుభవము. దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపిస్తాడో ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోవలసిన వాళ్ళంగా ఉన్నాము. ఆమేన్. దేవుడు ఏ మార్గంలో నడిపిస్తాడో, దేవుడు మనల్ని ఆయన చిత్తం ఎలా ఉందో మన ఎడల ఆయన చిత్తంతో నడవాలి మనం. తెలుసా, ఇప్పుడు చీలమండల లోపదంతా నువ్వు నడిచినావు, మోకాళ్ళలోతంతా నువ్వే నీకు అట్టో ఇటు తిట్టుకున్నావు. ఇప్పుడు మొలలోతులో ఇక నీ ఇష్టానుసారం లేదు ఇక్కడ. ఆ ఆత్మ నడిపింపు ఎలా ఉందో, ఆయన ఏం చేయమంటాడో అది చెయ్యాలి. అర్థమైందా? ఆయన ఏం చేయమంటాడో అది చెయ్యాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళాలి. ఏది తినమంటాడో అదే తినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉన్నాడు నా ఇష్టమండి అని చెప్పడానికి లేదు ఇక్కడ. నా ఇష్టం అంటకు లేదు. ఆయన ఆత్మలో మనము లీలమైపోయాం. ఆయన చిత్తానుసారంగా నడవాలా. ఎటు చేసిన ఆయన చిత్తానుసారంగా నడవాలా. నీ ఇష్టంతో లేదు పని. ఎందుకో తెలుసా, మనము వెండి చేత కానీ బంగారం చేత కొనబడలేదు, కానీ అదిగో ఆయన విలువైనటువంటి రక్తం మన కోసం చిందించాడు. తెలుసా, ఆయన మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడు. తెలుసా, ఆయనలో సొగసైన స్వరూపైన లేకుండా అయిపోయింది. ఆయన వీపు చూసినట్లయితే ఇదిగో పొలము ఎలా దున్నుతాడో నాగలతో అట్లాగా దున్నబడిందంట. ఆయన వీపు కొరడా దెబ్బలు ఉమ్ములించుకున్నాడు. ఆయన సాతాను చేతిలో నుండి నిన్ను ఆయన కొనుక్కున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విలువైన రక్తంతో మనల్ని విమోచించాడు. విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. తన ప్రాణాన్ని మన కోసం దారబోసేసాడు. తెలుసా, ఇక నా ఇష్టం నీ ఇష్టం కాదు, ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఇప్పుడు మనం దేవుని చిత్తం అంటాం. మనం ఎన్నిసార్లు చెప్తాం కదా, బ్రదర్ ఓకే దేవుని చిత్తం అండి, మీరు కూడా ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తున్నామండి. దేవుని చిత్తం ఏమైతుంది. అందుకనే యోహాను సువార్త మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 17వ వచనములో మనం ఈ మాటలు చూస్తాం. ఏమని అంటే, మూడోసారి అడిగాడు. ఏమని? యోహాను కుమారుడైన సిమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. గమనించండి, అప్పటికి 2 సార్లు అడిగాడు, ఇది 3వ అడుగుతున్నాడు. యోహాను కుమారుడైన సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని మనం ప్రేమిస్తే దేవుడు చెప్పినట్టుగా ఉంటాం కదా. ఎవరినైనా అంతేలే, మనం ఎవరినైనా ప్రేమిస్తే మనకు తెలిసిన ప్రేమలంటే అమ్మాయి ప్రేమ, అబ్బాయి ప్రేమే. పాప అబ్బాయి కానీ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇప్పుడు ఆవిడ సాక్ష్యం అదేగా. ఆవిడన్నా చచ్చిపోవాలి, వీడన్నా చచ్చిపోవాలి. అప్పుడు దాకా అలా చుట్టూరు తిరుగుతారే ఉంటారు, ఎవరు ఒకరు చచ్చిపోతారు. ఎక్కడో ఒక చోట ప్రేమ గెలుస్తుందేమో, కానీ దాదాపుగా ఈమెనే చచ్చిపోవాలా, ఆయన చచ్చిపోవాలా. అంటే ప్రేమ మరణం కంటే బలమైందంట. అది తప్పేం కాదు. మరణం కంటే ఆమెను ప్రేమించాడు కనుక, ఆయన్ని ప్రేమించాడు కనుక, ఆయన ఆమెను ప్రేమించాడు కనుక ఈ వివాహము ఇంకొక అబ్బాయితో జరుగుతుంది అని ఎప్పుడైతే తెలిసిందో ఆమె ఒకటే నిర్ణయం చేసుకుంది, ఈ శరీరము నేను ఒక అతనికి ఇచ్చేసాను, అతను ఈ శరీరములో ఏమైనా అనుభవించాలి, వేరొకడు ఈ శరీరంలో చూస్తే నాకు అది మంచిగా అనిపించట్లేదని ఊరి పెట్టుకుని చనిపోయింది. ఇప్పుడు అమ్మగారు ఇచ్చిన సాక్ష్యం అదే, చనిపోయింది.
దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులకి వినరు, అతను నాకు దక్కనివ్వరు, నేను అతనికి భార్యగా ఉండలేను, కానీ వేరొకడికి భార్యగా నేను కూడా ఉండలేను. ఈ శరీరం చనిపోయినా పర్వాలేదు అని చెప్పి గురిపెట్టేసుకుంది. అర్థమైందా? మా బంధువులకు ఆ పాప ఒకతే కూతురు, ఆమె కూడా 70 కిలోలు బంగారం ఇచ్చాడంట ఆయన. టైర్ వ్యాపారం చేస్తాడు బెంగళూరు. చాలా అందగత్త పిల్ల, చాలా అందంగా ఉంటుంది. చెల్లి అవుతుంది నాకు వరుస. తండ్రి చాలా కష్టాలు పడి చాలా ఉన్నతంగా 7 అంతస్తులు మేడ కట్టుకుని ఉన్నతంగా పెద్ద స్థాయికి వచ్చేసారు. అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. తండ్రి ప్రేమకు ఎదురు చెప్పలేక తలదించింది, తాడు కట్టించుకుంది. అదే రోజు సాయంత్రం వాళ్ళ బిల్డింగ్ పైకి వెళ్ళిపోయింది, కిందకి పడిపోయింది, మొత్తం ముక్కలైపోయింది. అంతే. బైబిల్లో ఉంది, ప్రేమ మరణము కంటే ఎంత బంగారం, ఎంత డబ్బు, ఎంత ఘనంగా వివాహం, కానీ ఆ శరీరము, ఆ మనసు ధరించలే. ఈరోజు ప్రేమ విఫలమైన వాళ్ళు మరణిస్తున్నారు. చూడండి, యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడంటే అసలు ఆయనకి అసలు రూపమే లేదంట, అట్లా ప్రేమించాడు. అంతగా మనల్ని ప్రేమించాడు. ప్రేమ మరణం కంటే బలమైంది. అందుకనే యోహాను కుమారుడు సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 1, 2, 3సారి. సర్వాధికారి, సర్వశక్తి గలవాడు, నీకు సమస్తం తెలుసు. లేదు, అప్పుడు కింద వచ్చిన చదివితే ఏమన్నా తెలుసా? అప్పుడు నీకు నచ్చినట్టుగా వెళ్ళావు, ఇప్పుడు నీకు నచ్చని విధంగా వెళ్ళినప్పుడు కూడా నువ్వు వెళ్ళాలి. నువ్వు యవనస్తుడే ఉన్నావు, పరుగులు పెట్టావు, తర్వాత ఒక కర్ర తీసుకున్నావు, దాని సహాయం తీసుకున్నావు, ఇప్పుడు నీకు ఇష్టం కాని ప్రాంతానికి ఇంకొకటి పట్టుకుని నడిపించుకెళ్తేనే ఆడవాళ్ళు. నువ్వు దేవుని సేవ అంటే అదే. మనకిష్టం వచ్చినట్లుగా బ్రతకాలనుకుంటే కుదరదు, దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి. దేవుడి సేవ అంటే అది. చాలామంది అన్నాడు, ప్రభా నాకు పెద్ద స్వస్థవరమే, కుంటోళ్ళని బాగు చేసేవారమే, గుడ్డోళ్ళు చూపు చూసేటట్టుగా చేయి. అలాంటి బైబిల్లో ఆయన ఎలా చేశాడు, ఎలా చేస్తాడు, నేను కూడా అలా చేయటం సహాయం చేయంటే అలా కుదరదు. ఆయన నిన్ను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటాడు. ఎవరో సినిమాలో ఒక మంచిగా పాటలు పాడేవాళ్ళు ఉంటే నాకు అలాంటి స్వరమే అని ప్రార్థన చేస్తే ఎవడో. అర్థమైందా? ఆయన చిత్తములో ఎలా ఉండాలో నువ్వు అలా ఆయన ఉంచుతాడు, అలాగా నువ్వు వాడబడాలని కోరుకోవాలి. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని రకాలైన రోగాలు ఆ మనిషిని పట్టి పీడించి ఆ కుటుంబానంతా నాశనం చేస్తుంటే ఆ స్థలంలోకి వెళ్ళి అడుగు పెట్టగానే వెలుగు వచ్చేస్తుంది. అక్కడ చప్పలు కొట్టడానికి గట్టిగా. ఎంతో మంది దారిద్ర్యం, ఎంతో మంది పేదరికం, ఎంతో మంది అనారోగ్యాలు, ఎంతో మంది శాపాలు, ఎంతో మంది మరణాలను యేసయ్య నా ద్వారా విడుదల పరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా అన్నాడు. ఆవగిందంతా, అంటే ఆవగిందంటే అన్ని కూర మొక్కల్లో కూడా అన్నింటిలో కూడా అది చాలా చిన్నదంట. అంత విశ్వాసం నీ హృదయంలో ఉంటే ఒక పెద్ద కొండను చూసి కూడా వేళ్లతో లేచి సందులు పడిపోదు కాకంటే పడిపోద్దంట. చప్పలు కొడదాం ఒకసారి.
చప్పట్లు గట్టిగా కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనకి విశ్వాసము కావాలి, అది నీలోనే ఉండాలి. ఆమేన్. యేసు నాలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న నిరాశ అనే ఆత్మను యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇదిగో యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులను పిలిచాడు, మినిస్ట్రీకి పంపించేశాడు. ఆ మినిస్ట్రీకి పంపించినప్పుడు చెప్తున్నాడు ఏంటంటే తెలుసా, మీరు వెళ్ళండి, సమస్త రోగులను స్వస్థపరచండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి. వాళ్ళకి అధికారాన్ని ఇచ్చేశాడు. ఆ అధికారాన్ని తీసుకుని శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు సువార్తను ప్రకటించడానికి. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుందో, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ప్రజలు మేలులు పొందుకుంటున్నారు. హల్లెలూయా. ప్రజలు మేలులు పొందుకుంటున్నారు. దెయ్యాలు వారికి లోపడుతున్నాయి, దెయ్యాలు వారికి లోపడుతున్నాయి, రోగాలు ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో సమస్త బలహీనతలు అక్కడ పారిపోతున్నాయి. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఇదిగో గుడ్డివారు మోగవారు అనేకమైన బలహీనతలు కలిగినటువంటి వారు అద్భుతంగా అప్పటికప్పుడే స్వస్థత పొందుకుంటున్నారు. ప్రజలు మేలులు పొందుకుంటారు. వీళ్ళు చాలా సంతోషంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము ప్రార్థనలు చేస్తుంటే దెయ్యాలు మాకు లోబడిపోతున్నాయి అని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు రోగుల కొరకు ప్రార్థన చేస్తుంటే రోగాలన్నీ తగ్గిపోతున్నాయి, రోగాలన్నీ తగ్గిపోతున్నాయి. హల్లెలూయా.